ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 1వ తారీఖు లగాయతూ జూన్ 7వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. వృషభ రాశి యందు రవిగ్రహము, మిథున రాశి యందు గురు బుధుల యొక్క సంచారము, కర్కాటక రాశి యందు కుజుడు, అలాగే సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్య, తులారాశులు ఎందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు శుక్రగ్రహం సంచరిస్తూ ఉండగా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. రాహు లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా ఈ వారం కొంత అధికంగా ఉన్నది. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ కుజదోషము ఈ వారంతో ఆఖరు. వచ్చే వారం నుండి అర్ధాష్టమ కుజదోషం తగ్గుముఖం పడుతుంది. అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి బుధగ్రహం, అలాగే తృతీయ మందు ఉన్నటువంటి గురువు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు కొంత సాధారణంగానే ఉన్నాయి. ప్రత్యేకించి శుక్రగ్రహం జన్మరాశి యందు సంచరిస్తూ ఉన్నప్పుడు కొంత శుభ కార్యక్రమాలకు కానీ లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యయస్థానమందు శనేశ్వరుడు, తృతీయ మందు ఉండేటువంటి గురువు కూడా ఉద్యోగస్య విరోధకం అన్నారు. అంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టేద్దాం, ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంకోటి ఏదైనా చేసుకుందాం, లేదా ఉద్యోగంలో వచ్చినటువంటి సమస్యలకి కొంత భయపడో లేకపోతే కొంత ఆత్మాభిమానం వలనో మనం అసలు ఈ ఉద్యోగం చేయవలసిన పని లేదు అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అది తప్పు. ప్రత్యేకించి ఉద్యోగ మార్పు చేయాలన్నా ఈ సమయంలో చాలా ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాభస్థానం ముందు రాహు ఎప్పుడు ఏదో ఒక రూపంలో అనుకూలంగానే ఉంటారు. ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉన్నప్పుడు సమయానుకూలంగా ధనాన్ని ఇస్తారు. ఎక్కువ శారీరక శ్రమ పడుతూ ఉన్నప్పుడు స్నేహితుల రూపంలోనో బంధువుల రూపంలోనో వచ్చి సహాయం చేస్తారు. లేదా ఎక్కువగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు తోటి ఉద్యోగస్తుల రూపంలో సహాయపడుతూ ఉంటారు. రాహు యొక్క సపోర్ట్ చాలా గొప్పగా మేషరాశి వారికి ఉన్నది కాబట్టి కొంత ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ చాలా తొందరగా తేలికగా వాటి నుండి బయటపడతారు. కావలసిందల్లా సహనం. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, ఇమీడియట్ గా దీని నుండి మనం బయటపడిపోవాలని ఆలోచించకుండా సరే వచ్చిన ఇబ్బందిని జాగ్రత్తగా మోసుకుంటూ కొంత దూరం వెళ్ళగలిగితే ఏదో ఒక రకంగా సహాయం దొరికి ఆ ఇబ్బంది మీ నుండి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాల్ని ఈ వారం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మానసిక భయం ఉంటుంది, మానసిక అశాంతి ఉంటుంది. వాటన్నిటినీ కూడా కొంచెం తొందరగా దాటాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది తప్పు. కొంత సమయం తీసుకున్నా కూడా వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది దొరకడానికి అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. చదువర్లకి విద్యార్థులకి ఇది మిశ్రమమైనటువంటి వాతావరణం. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ కుజదోష నివారణకై ఎక్కువగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశియాత్తు 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, 2వ స్థానమందు ఉన్నటువంటి గురువు, తృతీయ మందు ఉన్నటువంటి కుజగ్రహము, అలాగే లాభస్థాన స్థిత శనేశ్వరుడు, దశమ కేంద్ర స్థిత రాహువు, అలాగే చంద్రుడు. వెరసి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. గోచార పరంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి వృషభ రాశి. అంటే చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటే వృషభ రాశికి బాగుందని చెప్తూ ఉన్నా నాకు ఆ ఫలితం రావట్లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నామని. గోచారం అన్నది చాలా స్వల్పం, 30-35%. చాలా సార్లు చెప్తూ ఉంటాను, జాతక ప్రభావం గనక వ్యతిరేకంగా ఉంటే గోచారంలో ఎన్ని గ్రహాలు అనుకూలించినా సరే వారికి అంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. జాతకంలో ఓ మాదిరి దశ నడుస్తూ ఉన్నా సరే ఈ గోచార పరిస్థితులు బాగుంటే చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ప్రవృత్తుల పరంగా, అలాగే ఈ వృషభ రాశి వారికి ఉండేటువంటి స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు,
లేదా మరే ఇతరత్ర చదువుకి సంబంధించిన విషయాలు అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు, ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, వాక్ స్థానమందు గురుడు, వాక్ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం అన్నది కూడా చాలా మంచిది. అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. ప్రమోషన్ల రూపంలోనూ, లేదా మీకు నచ్చినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విధంగానూ, లేదా మరి ఏ ఇతరత్రానో కొంత మానసిక ప్రశాంతతని అనుభవించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉన్నది. మీరు చెప్పినటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. కుటుంబ సఖ్యత ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఉన్నతమైనటువంటి పదవీ యోగాన్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు, అటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారు, ఇలా విద్యార్థులందరికీ గ్రహస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు కొంత అనుకూలించేటువంటి గ్రహము. జన్మరాశి యందు బుధుడు, జన్మరాశి యందు గురువు కొంత ప్రతికూలమైనటువంటి సంచారాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ద్వాదశ స్థానాల్లో ఏర్పడ్డటువంటి పాపార్గళం, ఇది ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి. అంటే ఏమి చేస్తుంది? కొంత ఉక్కిరి బిక్కిరి. 2వ స్థానమందు కుజుడు, వ్యయ స్థానమందు రవి. ఎంత డబ్బు తీసుకొచ్చినా సరే కుటుంబానికి సరిపోదు. ఎంత కష్టపడుతున్నప్పటికీ, ఎంత డబ్బు తీసుకొస్తున్నప్పటికీ మన అవసరాలు తీరినటువంటి పరిస్థితి. ఏదో ఒక ఖర్చు, గతంలో చేసిన ఖర్చులు, ఇప్పుడు తప్పక చేయవలసిన ఖర్చులు, లేదా మీ మీద ఉండేటువంటి భారము, మీ మీద ఉండేటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీటి వల్ల కొంత మానసికంగా చాలా ఇబ్బంది కనబడుతూ ఉన్నది. ఎంతసేపు మనం సంపాదించడానికైనా మనకంటూ ఒక జీవితం ఉండదా, లేదా మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉండవా అనేటువంటి విధానంలో ఈ రాశి వారికి కొన్ని ఆలోచనలు వస్తాయి. బుద్ధి చాపల్యం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసే ముందు ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. చేసిన పనిని మళ్ళీ చేస్తూ ఉంటారు, లేదు చూసిన సినిమాని మళ్ళీ చూస్తూ ఉంటారు. అర్థం కాక, లేకపోతేనేమో ఒక పని అర్థం కాక చేస్తున్నారో తెలియదు, నచ్చి చేస్తున్నారో తెలియదు. ఇలా మీ మీద ఇతరులకి కొంత ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పని చేసావు కదా మళ్ళీ ఇదే చేస్తున్నావేంటి, ఏదో పలానాది చూసావు కదా మళ్ళీ చూస్తున్నావేంటి, ఇవి ఎందుకు చేస్తున్నావు, నీకు నచ్చి చేస్తున్నావా లేదా అర్థం కాక చేస్తున్నావా అనేటువంటి విషయం ఇతరులకు అర్థం కాదు. నిజానికి వీళ్ళకి కూడా అర్థం కాదు. మిథున రాశి వారి యొక్క ప్రవర్తనలో కూడా విచిత్రమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎవరు ఎన్ని తిడుతున్నా అలా పట్టనట్టు కూర్చుంటూ ఉంటారు. కొంత కోపము, కొంత అశాంతి, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎంతసేపు కూడా విరక్తి వైరాగ్య భావనలు ఉంటాయి. ప్రత్యేకించి అదో రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎంతసేపు ఒంటరిగా ఉందాం, వాళ్ళు ఆలోచించుకుంటూ ఎవరికి సమాధానం చెప్పగా ఏదైతే మనకేంటిలే అనేటువంటి ధోరణిలో ఉంటుంది గ్రహస్థితి. మరి దీని అంతటికి కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి దశమ కేంద్ర స్థిత శనేశ్వరుడు. కొన్ని సందర్భాల్లో ఈ పని చెయ్యకపోతే పై అధికారి ఇబ్బంది పెడతాడు, ఉద్యోగంలోంచి తీసేస్తాడు అన్నప్పటికీ కూడా పోతుంది ఉద్యోగం అనేటువంటి విధానంలో వీళ్ళకి నచ్చినట్టు పని చేసుకుంటూ వెళ్తారు తప్పితే ఎవరి కోసమో కంగారు పడి పని చేయరు. కాబట్టి మిథున రాశి వారి యొక్క ప్రవర్తనే కొంత విచిత్రంగా ఉంటుంది. దానికి కారణం ఈ వారంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి. కాబట్టి మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థాన స్థిత రాహు మినహాయించి మిగతా ఏ గ్రహము అనుకూలత లేదు. జన్మరాశి యందు కుజుడు ఇబ్బంది పెడుతున్నారు. 2వ స్థానమందు కేతు యొక్క సంచారం ఉన్నది. వ్యయమందు బుధ గురులు ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి దశమంలో శుక్రుడు, నవమంలో శనేశ్వరుడు, అష్టమ రాహు. ఏది చూసుకున్నా కూడా చాలా ఇబ్బందికరమైన గ్రహస్థితి. రవి యొక్క బలం ఎలా కాపాడుతుంది అంటే ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు రవి. ఏదైనా సరే మన వెనకాల వీళ్ళు ఉన్నారు, లేదా మనకి బలం ఉంది, మనకి ధైర్యం ఉంది అనేటువంటి విధంగా ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది రవి మీకు ఇచ్చేటువంటి బలం. అయితే మిగతా గ్రహాలు ప్రత్యేకించి అష్టమ రాహు ప్రధానంగా చెప్పుకోదగినటువంటి గ్రహం. ఆ అష్టమ రాహు పైన కుజ దృష్టి, కుజరాహువుల యొక్క షష్టాష్టక స్థితి, ఇది ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ నే సూచిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు,
గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదా ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్, లేదా ఏదైనా వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, జీర్ణం కాకపోవడం తిన్నటువంటి ఆహారం, లేదా ఈ ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఎక్కువ విషసర్పాలు కంటపడుతూ ఉండడం, క్రూరమైనటువంటి మృగాలు కంటపడుతూ ఉండడం, అలాగే ఎక్కువ ఈ విషపూరితమైనటువంటి జంతువులు కనబడుతూ ఉండడం, ఈ బల్లిల్ లాంటివి చేతుల మీద పడుతూ ఉండడం, లేదు సాలిపురుగులు లాంటివి కనబడుతూ ఉండడం, ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కర్కాటక రాశి వారు. ప్రత్యేకించి రాత్రి నిద్ర పట్టదు, ఏదో ఒక ఆలోచనతోటి ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ప్లానింగ్ తోటి లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. మనం ఇది ఇలా చేద్దాం అదిలా చేద్దాం అనుకుంటారు, కానీ ప్రణాళికతోటి ఏది ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. నిజానికి కర్కాటక రాశి వారి యొక్క ఆలోచన శక్తి చాలా గొప్పది, కానీ ఆచరణ శూన్యంగా కనబడుతూ ఉన్నది. దీనికి కారణం కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సరే మనకి ఇందులో ఎవరైనా సహాయం చేయకపోతారా, మన అదృష్టం కలిసి రాకపోతుందని కొన్ని కాలక్షేపం చేస్తారు. ప్రత్యేకించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులే ఉన్నాయి. శుభమూలకంగా కానీ, బంధుమూలకంగా కానీ, లేదా మరి ఏ ఇతరత్రా కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా సామాన్యంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో సమస్యలు లేవు. విద్యార్థులకి గ్రహస్థితికి మాత్రం మిశ్రమంగా ఉన్నది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానం ముందు కుజుడు కొంత ఇబ్బంది పెట్టిన, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొంత బాధించిన ఈ రాశి వారికి కొంత వెసులుబాటు ఏంటి అంటే లాభస్థాన స్థిత బుధుడు, లాభస్థాన స్థిత గురుబలం ఉండడం, దశమ కేంద్రమందు రవిగ్రహం యొక్క సంచారము, అలాగే చంద్రబలము, ఈ 4 గ్రహాలు ఒక 4 పిల్లర్ల లాగా సింహరాశి వారిని నిలబెడుతున్నాయి. ఒకటి, దశమంలో ఉండేటువంటి రవి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతమైనటువంటి స్థితిని, స్థానాన్ని కల్పిస్తూ ఉంటే, లాభస్థాన స్థిత గురువు అటు ఈ సింహరాశి వారు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని, అలాగే కొంత వీరి యొక్క ప్రతిభను గుర్తించి ఇతరులందరూ కూడా చక్కగా వీరి చుట్టూ చేరేటువంటి విధంగా, వీరి యొక్క నాయకత్వాన్ని ఒప్పుకునేటువంటి విధంగా, వీరి యొక్క మాటని వాళ్ళందరూ కూడా విశ్వసించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా ఎదుగుదల, మానసిక ప్రశాంతత, భూపరమైనటువంటి లావాదేవీలు చక్కగా ముందుకు సాగుతూ ఉండడం, ఇళ్ళు, స్థలాలు, అమ్మకాలు, కొనుగోలు లాంటివి ముందుకు వెళుతూ ఉండడం, చాలా కాలంగా మనం ఈ పని చేయాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ వాహనం కొనుక్కోవాలి, ఈ బంగారం కొనుక్కోవాలి, చొక్కా లేకపోతే ఈ గ్యాడ్జెట్ కొనుక్కోవాలి, ఇలాంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. 10 మందిలోనూ చాలా హుందాగా ప్రవర్తించగలుగుతారు. చదువుకున్నటువంటి దాన్ని 10 మందికి కూడా చక్కగా చెప్పగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే కార్యోన్ముఖులై ముందుకు వెళ్ళినప్పుడు కార్యజయాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారు ఏది మొదలుపెట్టినా కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఉద్యోగాల్లో వాటిలో కొంత హడావిడిగా ఉండడం వల్ల కొంత ఈ కుటుంబపరమైనటువంటి ఆ కుటుంబ సభ్యులతోటి కొంత సరైనటువంటి సమయాన్ని వెచ్చించలేకపోవడము, లేదా వారికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోవడం లాంటివి కొన్ని ఇబ్బందులు మినహాయించి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీరు పాటిస్తారు. మీరు చెప్పినటువంటి వాళ్ళు వింటారు. సంతానం పురోగతి బాగున్నది. కాబట్టి చదువులకి అంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, గృహస్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా ఉద్యోగ మార్పు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అన్ని విధాలుగా సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి బాగున్నది. అష్టమ శనేశ్వరుడు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని, మానసిక ఇబ్బందుల్ని కలగజేస్తారు. అదొకటి మినహాయించి మిగతా గ్రహగతులు బాగున్నాయి. సరైన సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి.
మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి కుజబలం ప్రధానంగా, రాహు బలం ప్రధానంగా, చంద్రబలం ప్రధానంగా ఉన్నది. అలాగే శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి కుజరాహువులు ఎప్పుడైతే యోగిస్తారో చాలా ప్రతికూలమైనటువంటి అంశాలను సైతం జయించగలుగుతారు. ఉదాహరణకి దుర్భేద్యమైనటువంటి శత్రు సామ్రాజ్యాన్ని కొల్లగొట్టవలసి వచ్చినప్పుడు, లేదు చాలా గొప్ప శత్రువుల్ని ఎదిరించవలసి వచ్చినప్పుడు, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు, మీ యొక్క ప్రత్యర్థిని పూర్తిగా చిత్తు చేయాలి అనుకున్నప్పుడు ఈ గ్రహస్థితి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టైము మీ అపోనెంట్స్కి చాలా వీక్గా ఉంటుంది, మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఏ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారైనా సరే వాళ్ళ అపోనెంట్స్ పై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే శత్రు బాధలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, రోగ బాధలు తగ్గుతాయి. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రగ్రహం కొన్ని మీకు తగినటువంటి జీవన ప్రమాణ సౌకర్యాలని కలిగిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే మనం జీవించేటువంటి జీవన విధానంలో మార్పులు, ఆలోచన విధానంలో మార్పులు, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అంతేకాక ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురు బుధులు కొంత ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న ఒత్తిడి కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ వీటికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ఈ విషయం పట్ల దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగం మార్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. అలాగే వ్యాపారపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన, ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే భాగ్యస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం ప్రధానంగా కనపడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు గ్రహ సంపత్తి ఈ రాశి వారిని చాలా చక్కగా నిలబెడుతుంది. సప్తమంలో ఉండేటువంటి శుక్రుడు, అష్టమ స్థాన స్థిత రవి, అలాగే భాగ్యస్థానమందు ఉన్నటువంటి బుధుడు, దశమంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా చెప్పచ్చు. ఇందులో ఏదైనా ప్రతికూలత ఉంది అంటే ఒక రవి గ్రహం వల్ల మాత్రమే ఉంటుంది. ఆ రవి కూడా ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతారు. దుర్దోష శత్రు సంవాద గమనం యథా అన్నది శాస్త్రం. అష్టమంలో రవి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హెల్త్ పరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, బంధుమిత్రులతోటి సమస్యలు, అలాగే ఏ పనైనా 1-2 సార్లు అవుతూ ఉండడము, కొంత నీరసము నిస్సత్వ ఎక్కువ ఉండడము, అలాగే అనవసరమైనటువంటి తగువులు, ఇటువంటి వాటితో ఎక్కువ రవి పీడిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మాట పెరుగుతూ మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉండడం, అలాగే ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు, ఏవైతే మీ దగ్గర ధనం ఉన్నది, మీకు సరిపడా ఉన్నది, కానీ గతంలో మీరు చేసినటువంటి వాగ్దానాలు లేదా ఆనందంలో సంతోషంలో మీరు ఇచ్చినటువంటి మాటల వల్ల ఇతరులకి కొంత ధనాన్ని ఇవ్వవలసి వస్తుంది. అది కొన్ని మంచి పనులకైనా సరే లేదా కొన్ని మిగతా వాటికైనా సరే కొంత ధనం మీరు సంపాదించుకునేటువంటిది ఇతరులకి ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అంటే కొన్ని మీకు సంబంధం లేనటువంటి విషయాలు, మీరు చెయ్యలేనటువంటి పనులు, లేదా మీకు కొంత భారంగా అనిపించేటువంటి పనులను సైతం ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాటిని ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఉన్నతాధికారుల యొక్క ఆర్డర్స్ అవి ఉంటాయి. కాబట్టి ఆ తరుణంలో కొంత ఓవర్ టైం చేస్తారు, ఎక్కువగా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఎక్కువగా శ్రమ చేస్తే మంచి ఫలితం వస్తుంది, మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తులారాశి వారు. వీరు శ్రమ ఎక్కువ, ఫలితం కూడా ఆశించినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఆలస్యంగా వస్తుంది ఫలితం. ఇది చిన్న విషయం.
అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. మీ యొక్క మనస్తత్వం 10 మందిని కూడా ఆకర్షిస్తుంది. తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చంద్రగ్రహం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా లేవు. ఇక్కడ గమనించవలసిన విషయం, గోచారంలో గ్రహగతులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలి. చతుర్థ స్థానమందు రాహు అర్ధాష్టమ రాహువుగా ఉన్నారు. పంచమ శనేశ్వరుడు యోగించే గ్రహం కాదు. భృగు షట్కము 6వ స్థానంలో శుక్రుడు యోగించరు. సప్తమ రవి యోగించేటువంటి గ్రహం కాదు. అష్టమ బుధుడు గాని అష్టమంలో ఉండేటువంటి గురువు గాని ప్రతికూలంగా ఉన్నారు. నవమ స్థానంలో ఉన్న కుజుడు ప్రతికూలం. అంటే ఒక చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా గోచారంలో ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వృశ్చిక రాశి వారు. ఎందుకు? ప్రతిదీ కూడా ఆపోజిట్ గానే జరుగుతుంది. మీరు ఏదైతే ఆశిస్తారో ఆశించిన దానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా జరుగుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆశించడం మానేయాలి, కర్మ సిద్ధాంతాన్ని అవలంబించాలి. ఓ పని చేయడం వరకే మన పని, దాని ఫలితం ఏమొచ్చినా భగవంతుడికి వదిలేసుకోవాలి. ప్రతి దాని మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది పెట్టుకోకూడదు. ఇది ప్రధానంగా వీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కష్టే ఫలి, అదృష్టం అన్నది ఎక్కడా లేదు. మీకు ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి గోచార పరిస్థితుల్లో ఎక్కడా అదృష్టం అనేటువంటి జాడ లేదు. ఎంతసేపు కష్టపడ్డాం, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎవడో వస్తాడు, మనకి సహాయం చేస్తాడు, లేదా మనకు ఉండేటువంటి పరిస్థితులు ఏదైనా అదృష్టం కొద్దీ మెరాకిల్స్ ఏమైనా జరిగి బయటపడతాం అనేటువంటి సావకాశం లేదు. ఏదైనా అనుభవించవలసిందే, ఏదైనా కష్టపడి మీ తెలివితేటలతో దాటవలసిందే. అంతకుమించి ఇంకెక్కడా కూడా ఎవరి సహాయం కూడా రాదు. ప్రత్యేకించి ఎవరినైనా సహాయం అడిగినా వారు చులకనగా చూడడం, వారు సూటిపోటి మాటలతోటి మిమ్మల్ని బాధిస్తూ ఉండడం, లేదా ఏదైనా డబ్బు ఇస్తే చేస్తామండం. గతంలో మేము ఇలాగే మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను డబ్బు అడిగావు, నువ్వు కూడా అంతే, నువ్వు నాకు డబ్బు ఇస్తేనే చేస్తానని వారు మాట్లాడుతూ ఉండడం. ఇలా కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులకి గ్రహస్థితి కారణం అవుతుంది. ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. సమయానుకూలానికి డబ్బు వచ్చినప్పటికీ కూడాను ఏదైనా ఒక ఫంక్షనో లేకపోతే ఇంకోటి ఏదో చేయాల్సి వచ్చినప్పుడు కొంత భయం వెంటాడుతూ ఉంటుంది. చివరికి ఎలాగోలా డబ్బు సర్దు మణుగుతుంది. అయితే ఈ గ్రహస్థితి ఇది మానసికమైనటువంటి భయానికి కారణమవుతుంది. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. ప్రత్యేకించి బరువు పెరుగుతూ ఉండడం, లేదా కీళ్లకి మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, పాదాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉండడం ఈ రాశి వారిలో కనబడుతుంది. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పంచమంలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తున్నారు. షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. సప్తమ స్థానమందు గురువు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి కొంత దోషభూయిష్టమైనటువంటిది అయినప్పటికీ కూడాను మిగతా గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ఈ వారం కొంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి షష్ఠైరవౌ సుసౌఖ్యాదిని అన్నారు. ఇక్కడ 6వ స్థానమందు రవి, సప్తమ మందు గురుడు ఉండడం వల్ల సౌఖ్యవంతమైనటువంటి రోజులు వస్తాయి. అనగా ఏదైనా సరే కొంత లగ్జరియస్ గానే ఉంటుంది. ఏదైనా మీరు వాహనాన్ని కొనుగోలు చేయడమో, లేదా ఇంటిని కొనుగోలు చేయడమో, లేదా భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కొంత మనకి సానుకూలంగా మారుతూ ఉండడమో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదుగుదల ఉంటుంది. ఇప్పటివరకు ఉద్యోగంలో కొంత శారీరక శ్రమ ఉన్నా, కొంత కష్టం ఉన్నా, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సైతం వాటిని దాటగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకించి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కదలిక ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు యోగిస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి గొడవలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా భాగస్వామ్యం అనేటువంటిది ఎక్కడ కనబడ్డా కొంత సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే గతంలో ఏదైతే చేసి మనం వదిలిపెట్టేసినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా నిదానంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఈ గ్రహస్థితి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటుని కల్పిస్తోంది. అనగా గతంలో ఏదైనా ఒక వస్తువు, ఒక ప్రాపర్టీ కొందాం అనుకున్నారు, అది మీకు నిర్దేశించుకున్నటువంటి స్థాయి ప్రమాణం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా ఉంది. ఇప్పుడు ఆ డబ్బు తగ్గుతుంది.
ఖర్చు తగ్గుతుంది, మీరు కొనవలసినటువంటి దాని రేటు తగ్గుతుంది, మీకు అందుబాటులోకి వచ్చి దాన్ని మీరు కొనగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతారు, వారితో మాట్లాడతారు, వాళ్ళ యొక్క మంచి చెడ్లను విచారణ చేస్తారు. అలాగే ప్రత్యేకించి కొన్ని కొత్త అలవాట్లు కూడా వస్తాయి, ఎప్పుడూ లేనటువంటివి కొత్త అలవాట్లు చేసుకుంటారు, జీవితంలో కొన్ని మార్పుల్ని తీసుకొస్తారు. అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి మోటివేషన్ ఒకటి పెట్టుకుంటారు, అంటే గతంలో లేనటువంటిది ఇప్పుడు ఉండేటువంటి జీవన సరళ ఏంటి అంటే ఓ మోటివేషన్, పలానా వాడికన్నా మనం బాగున్నాం కదా, లేదా పలానా వాళ్ళు ఇలా చేశారు మనం ఇంకా ఇలా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి విధానంగా కొంత మోటివేషన్ కూడా తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. పాజిటివిటీ ఒకటి వస్తుంది. మరీ ముఖ్యంగా మనకున్నవే కష్టాలు మనకున్నవే బాధలు అనుకునేటువంటి సందర్భంలో వాళ్ళతో పోల్చుకుంటే మనం బాగానే ఉన్నాం అనేటువంటి రీతిలో గ్రహస్థితి కొంత రియలైజేషన్ కూడా ఇస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు ఏమీ లేవు, అయితే బాగున్నాయి పరిస్థితులు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ధను రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అష్టమ కుజుని దోషాన్ని, అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికై ప్రతి శనివారం నాడు శివునికి రుద్రాభిషేకం, ప్రత్యేకించి మన్యు సూక్తంతో అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠబుధుడు అనుకూలంగా ఉండడం, చతుర్థమందు శుక్రుడు యోగించడం, శనేశ్వరుని యొక్క బలం ఉండడం, వారం చివరిలో చంద్రబలం ఉండడం, ఇవి ప్రధానంగా 4 గ్రహాలు యోగించేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇందులో చతుర్థ శుక్రుడు సౌఖ్యాన్ని కలగజేస్తారు. కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడేలాగా, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేలాగా, సంతానం అభివృద్ధి చెందేటువంటి విధానంలోనూ, ఉద్యోగ వ్యాపారాలు కొంత సానుకూలంగా మారేటువంటి పరిస్థితులకి శుక్రుడు ఎక్కువ కారణమవుతారు. అలాగే తృతీయమందు శనేశ్వరుడు కూడా ఒక పట్టుదల, పలానది చెయ్యాలి అంటే అది సాధించగలిగేటువంటి ప్రజ్ఞ, తెలివితేటలు, ఇక్కడ కేవలం మొండితనం మాత్రమే కాదు, కొంచెం తెలివితేటలు, దానికి సంబంధించినటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదిస్తూ ఉంటారు. రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటారు మకర రాశి వారు. మీరు గమనించండి, ప్రతి దానికి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. గతంలో మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోలేకపోయాం, గతంలో గ్రౌండ్ వర్క్ చేయలేకపోయాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉంటారు ఈ మకర రాశి వారు. అలాగే షష్ఠబుధుడు లౌకికమైనటువంటి జ్ఞానానికి కారకుడు. ముఖ్యంగా లౌక్యాన్ని ప్రదర్శించడానికి, తెలివితేటలుగా వ్యవహరించడానికి, శత్రు ఛేదనాన్ని అంటే శత్రువులపై పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి, మరీ ముఖ్యంగా రుణబాధల్ని, రోగబాధల్ని తొలగింపజేసుకోవడానికి, మరీ ముఖ్యంగా గతంలో ఏదైనా ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది ఉంటే సమర్థవంతంగా దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించుకునేటట్టు మంచి అవకాశాలు వస్తాయి, మంచి తెలివితేటలు వస్తాయి, మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఆశావాకంగానే ఉంది గ్రహస్థితి. మకర రాశి వారికి ఈ గ్రహస్థితి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా కొంచెం దాన ధర్మాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఏదో కొండ ప్రాంత సంచారం చేసినా, విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినా అన్ని కూడా సఫలం అవడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గ్రహస్థితి ఉన్నది, ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది, ఆరోగ్య పరిస్థితులు బాగున్నవి, తోబుట్టువులతోటి సఖ్యత ఉంటుంది. ఇలా అటు వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలించేటువంటి అంశాలే ఉన్నాయి. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, ప్రత్యేకించి సప్తమంలో ఉండేటువంటి కుజుడు, చతుర్థ శుక్రుడు ఈ పరస్పర కేంద్ర స్థితి వల్ల అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మరింత జయప్రదంగా ఉంటుంది. లలితా సహస్రనామం గాని, దేవి ఖడ్గమాల గాని పారాయణ మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి పంచమ స్థానమందు గురుడు, బుధుడు ఈ 2 గ్రహాలు కూడా చాలా విశేషమైనటువంటి యోగకారకులు. షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, చంద్రబలం ఉన్నది ఈ వారంలో ప్రధానంగా. అయితే ఇక్కడ గమనిస్తే జన్మరాశి స్థిత రాహువు, 2వ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, 2 ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా అర్ధాష్టమ రవి, 4 గ్రహాలు యోగిస్తూ ఉంటే 3 గ్రహాలు క్రూరంగా పీడిస్తున్నాయి. అంటే ఏమిటి దీని సంకేతం అనగా, ప్రత్యేకించి జన్మ రాహువు
ఎక్కువగా ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నాడు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడడానికి, అతి ఖర్చులకి, మనకి సంపాదన వస్తుంది కదా, మనకి ఇదే సంపాదన వస్తుంది అని అతిగా మనం ఎస్టిమేట్ వేసుకుని ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేసి మన చేతిలో కూడా ఏమీ మిగిల్చుకోకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి రాహువు కారణం. అంటే ఓవర్ ఎస్టిమేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్, వీటికి రాహువు కారణం. అలాగే మనస్ రెండవ సదాక్లేశం వృధా వైరం అన్నాడు. అనవసరమైన తగువులు, కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉంటే సమస్య పోయేటువంటి కొన్ని తగువుల్లో అనవసరంగా మనం దూరి మాట్లాడి ఆ తగువులు పెద్దది చేసుకుని ఆ రిలేషన్షిప్స్ ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది శని రాహువుల యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు. దీనికి తోడు అర్ధాష్టమ రవి, ప్రయాణాలు పాడు చేస్తారు, ఏదైనా తీర్థయాత్రలు వాయిదా పడుతూ ఉంటాయి, ఏదైనా 10 మందితో కలిపి మనం మానసికంగా ఆనందంగా వెళ్ళడానికి లేదా ఇంకో దానికి ఏదైతే మనం ప్రణాళికలు వేసుకున్నామో ఇవేం వెళ్ళలేకపోతాం. ఇవి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ బుద్ధి ఏదైతే ఉన్నదో అది సద్బుద్ధి సత్సాంగత్యం వల్ల మారుతూ ఉంటుంది. అవును, మనం చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నది, దానివల్లే మనకి ఇలాంటి వ్యక్తులు కొంతమంది లభించారు, వీళ్ళతో సత్సాంగత్యం లభించింది, వీరితో కలిసి ప్రయాణం చేయడం వల్ల మన బుద్ధి మారుతోంది, మన అలవాట్లు మారుతున్నాయి, మన ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయాల్ని కుంభరాశి వారు గమనిస్తారు. అలాగే తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. మీకన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి వారితోటి మీకు పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. బద్ధకం ఉంటుంది, బద్ధకాన్ని కనుక వదిలిపెడితే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా అంత క్లిష్టమైన పరిస్థితులు ఏం లేవు, కానీ స్వయంకృతాపరాధాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని దాటగలిగితే మంచిది. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంజనేయ ఆరాధన చాలా విశేషమైనటువంటిది. ప్రతిరోజు కనీసం ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి హనుమాన్ చాలీసా చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి రవి బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది, బుధ బలం కూడా ఉన్నది. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. చూడండి, ఎప్పుడు సమయం ఒకేలా ఉండదు. ఒకానొక సందర్భంలో కేవలం చంద్రుడే యోగిస్తూ ఉండేవారు. షష్టగ్రహ కూటం ఉన్నది, చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం. ఇప్పుడు రవి కొంత ధైర్యానికి ఆయన కారణం, ముఖ్యంగా సంతోషానికి, ప్రతినిత్యము కూడా మనం సంతోషంగా ఉండడానికి. అలాగే చతుర్థమందు బుధుడు లౌకిక తత్వానికి, లౌక్యానికి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా కొంత అందుకోవడానికి, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని దాటగలగడానికి. అలాగే రెండవ స్థానమందు శుక్రుడు ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి, ఖర్చులు తగ్గడానికి. ఒకవేళ ఖర్చులు తగ్గకపోయినా వచ్చేటువంటి సంపాదన మనకి సరిపోవడానికి, కటాకటిగా వచ్చే ఖర్చులకు, చేసే ఖర్చులకు వచ్చే ఆదాయానికి చక్కగా సమానమైనటువంటి పొంతన ఉండడానికి. మధ్యలో మానసికమైనటువంటి సంతోషానికి కూడా చంద్రుడు కారణం. ఇలా ఒక్కొక్క గ్రహము మీకుండేటువంటి ఒక్కొక్క బాధను తీసివేస్తూ ఉన్నారు. ఏ గ్రహాల వల్లనైతే గతంలో మీరు బాధలు అనుభవించారో మరలా అవే గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఆయా బాధల నుండి బయటపడతారు. అప్పుల బాధల నుండి బయటపడతారు, రోగ బాధల నుండి బయటపడతారు, శత్రు బాధల నుండి బయటపడతారు, మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడతారు. కొన్ని స్వయంకృతాలు ఉన్నాయి, బద్ధకం ఉంటుంది, అలాగే ఈజీగా డబ్బు సంపాదించాలి, బెట్టింగ్, జోదము, స్పెక్యులేషన్, ఇటువంటివి అవి స్వయంకృతాలు. వాటిని మనమే తగ్గించుకోవాలి తప్పితే గ్రహస్థితి ఏమి చేయలేదు. అవి కర్మ సంబంధమైన విషయాలు. కాబట్టి స్వయంకృత అపరాధాలు తగ్గించుకొని క్రమశిక్షణతోటి ముందుకు వెళ్ళగలిగితే మీనరాశి వారికి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కాబట్టి అటు వృత్తి ఉద్యోగాల్లోనూ, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, ఐశ్వర్య పరంగాను అన్నిట్లోనూ కూడా కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి సంప్రాప్తం అవ్వడానికై ప్రతిరోజు చక్కగా రుద్ర కవచం కానీ, దక్షిణామూర్తి కవచం కానీ, లేదు ఉమామహేశ్వర స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.